హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి క్రిస్టమస్ స్పెషల్గా ఫ్రూట్ కేక్ని చూపించబోతున్నానండి. నేను ఇక్కడ చూపించిన కొలతల్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఫ్లఫీ కేక్ని డెలీషియస్గా రెడీ చేయగలుగుతారు. ఈ కేక్లో కాస్త డ్రై ఫ్రూట్స్ని కూడా ఎక్కువగా వేయటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే, ఈ ఫ్రూట్ కేక్ని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా మరియు ఫ్లఫీగా వచ్చేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను కేక్కి సరిపడా డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నానండి. మొత్తం వచ్చేసి ఒక 7 రకాలు 2 టేబుల్ స్పూన్స్ ఉండేటట్టు తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటితోనే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బాదం, కిస్మిస్, జీడిపప్పు ఉన్నా చాలు. అయితే ఇక్కడ నేను బాదం, చెర్రీస్, కిస్మిస్, పిస్తా, జీడిపప్పు అలాగే టూటీ ఫ్రూటీలో 2 రకాలని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని వేసి మిక్స్ చేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల మనం కేక్లో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసినప్పుడు అడుక్కి వెళ్ళిపోకుండా మనం ఎక్కడైతే వేసామో అక్కడే అంటే మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ అయ్యి ఉంటాయండి. అందుకని మనం ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ జల్లెడ పట్టుకోవాలండి. అందుకు గాను జల్లెడలోకి 1 కప్పు మైదాని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలాగే 1 పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేస్తున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే కోకో పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నట్లయితే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి. అది మన ఇష్టం. నేనైతే ఇక్కడ వేయలేదు. కంపల్సరీ కేక్ చేసేటప్పుడు ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలండి. అప్పుడే మనకి కేక్ చాలా ఫ్లఫీగా మెత్తగా వస్తుంది. వీలైతే ఒక 2-3 సార్లు చేసినా ప్రాబ్లం ఏం లేదు, ఇంకా బాగా వస్తుంది. ఇలా జల్లించిన పిండిని పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 గుడ్లు అలాగే 1 అరకప్పు వరకు షుగర్, మనం ఏ కప్పుతో అయితే మైదాని తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ అరకప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నానండి. తర్వాత 1 పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ని తీసుకుంటున్నాను, ఫ్లేవర్లెస్ ఆయిల్ని. కొంచెం పావు కప్పుకి తగ్గించే తీసుకున్నానండి, ఎందుకంటే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేస్తున్నాను. కేక్లో బటర్ని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కేక్కి, అందుకని 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ బటర్ని వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను చక్కగా కలిసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక 5 నిమిషాల పాటు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు ఎగ్స్ని తిననట్లయితే 1/2 కప్ వరకు పెరుగుని వేసుకోవచ్చు. ఎగ్స్కి బదులు మీరు పెరుగు కన్నా కండెన్స్డ్ మిల్క్తో కేక్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఎగ్స్కి బదులు కండెన్స్డ్ మిల్క్తో ఎగ్లెస్ కేక్ని చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లోంచి ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, దానిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ విస్కర్తో ఒకే డైరెక్షన్లో కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ వే లేకుండా ఎలా అంటే అలా మిక్స్ చేసేసామంటే కేక్ సరిగా పొంగదండి. అందుకని పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్లో మనం కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ కాస్త థిక్గా తయారైన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు వరకు పాలను తీసుకున్నానండి. ఇలాగే మొత్తం పిండిని కూడా కొద్దిగా వేసుకుంటూ థిక్గా అయ్యేటప్పుడు పాలని వేసుకుంటూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీకు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిని ఈ విధంగా పైకి తీసి కిందకి జార విడుస్తున్నప్పుడు స్లోగా రిబ్బన్లా అలా జారుతూ ఉండాలి. ఆ విధమైన కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, 1 చిటికెడు సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్, నిమ్మరసం వేయడం వల్ల మనకి ఎగ్ టేస్ట్ అనేది అసలు ఎక్కడా కూడా తెలియకుండా ఉంటుంది. అందుకని ఈ రెండింటిని వేస్తాము. తర్వాత బ్యాటర్లోకి మనం ముందు మైదా పిండి వేసి మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని 1/2 వంతు వరకు వేసేస్తున్నాను. మిగిలిన పావు వంతు మాత్రం కేక్ పైన భాగంలో అందంగా వేద్దామని చెప్పేసి పక్కన పెట్టి ఉంచాను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఇవన్నీ కూడాను పిండితో చక్కగా కలిసేటట్టు ఒకసారి అదే డైరెక్షన్లో మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కేక్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేక్ మోల్డ్గా వచ్చేసి దళసరి
గిన్నెని తీసుకున్నానండి. దానికి కాస్త బటర్ని అప్లై చేసి తర్వాత దానిపైన మైదాని డస్ట్ చేసి తీసుకున్నాను. అందులోకి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసి ఒక 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలండి. ఇలా చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నట్లయితే రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద బిర్యానీ బౌల్ని తీసుకుని దానికి అడుగు భాగంలో 1 కప్పు వరకు సాల్ట్ని పల్చగా లేయర్ లాగా పరిచి దానిపైన ఒక స్టాండ్ని వేసి మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ అవనిచ్చానండి. 10 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ మోల్డ్ ఉంది కదా, అంటే కేక్ బ్యాటర్ వేసిన గిన్నె, దానిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అందులో పెట్టాను. కేక్ గిన్నెని పెట్టిన ఒక 15 నిమిషాల తర్వాత మూతను తీసి పైన నేను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని చల్లుతున్నానండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కిందకి వెళ్ళిపోకుండా పైనే ఉంటాయి, ఎందుకంటే కాస్త కుక్ అయింది కదా కేక్, అందువల్ల. ప్రీహీట్ అయిన బిర్యానీ బౌల్లోకి కేక్ గిన్నెని పెట్టిన తర్వాత కంప్లీట్గా 45 to 50 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలండి. ఇక్కడ వచ్చేసి కేక్ మౌల్డ్లోకి వేసిన బ్యాటర్ని బట్టి బేక్ అయ్యే టైం ఆధారపడి ఉంటుందండి. అంటే కాస్త లేయర్ దళసరిగా వేశారంటే టైం ఎక్కువ పడుతుంది, పల్చగా వేశారంటే తక్కువ పడుతుంది, అంతే. దాన్ని బట్టి మనం 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు అర్థమైపోతుంది బేక్ అయిపోయిందా అవ్వలేదా అని. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను 45 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కాస్త పిండిలా తగిలింది. అందుకని ఇంకొక 10 మినిట్స్ దాకా కూడా నేను క్లోజ్ చేసి కుక్ అవనిచ్చాను. మరో 10 నిమిషాల తర్వాత చెక్ చేసి చూసినట్లయితే టూత్పిక్ క్లీన్గా వచ్చింది కాబట్టి కేక్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం బిర్యానీ బౌల్లోంచి కేక్ గిన్నెని బయటికి తీసేసి పూర్తిగా చల్లారే వరకు వదిలేసేయాలి. ఇక్కడ మనం 45 + 10 మినిట్స్ అండి, అంటే దగ్గరికి 1 గంట పట్టింది కేక్ కరెక్ట్గా కుక్ అవ్వడానికి. నేనంటే దళసరిగా వేశాను కాబట్టి అంత టైం పట్టింది. కాబట్టి మీరు 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే తెలిసిపోతూ ఉంటుందండి మనకి ఎంతవరకు బేక్ అయింది ఏంటి అని. దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన కేక్ని డీమోల్డ్ చేస్తున్నానండి ఇక్కడ నేను. అందుకు గాను కేక్ గిన్నెని కాస్త స్క్రాచ్ చేసి పైన ఒక ప్లేట్ నుంచి కేక్ని తిరగవేసినట్లయితే ఈజీగానే ఓడొచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా కేక్ ఎంత ఫ్లఫీగా స్పంజీలాగా ఎంత అందంగా వచ్చిందో. నేను ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి, కేక్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 15 to 20 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి తినొచ్చండి, ఏం పాడవదు, చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా అప్పుడప్పుడు పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.